వైద్య వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరూ డాక్టర్ రాయ్ని ఆదర్శంగా తీసుకోవాలని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ విశ్రాంత ఉపకులపతి డాక్టర్ ఐవి రావ్ అన్నారు. లయన్స్ క్లబ్ ఎలైట్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం స్థానిక కాస్మోపాలిటన్ క్లబ్ సమావేశ మందిరంలో జాతీయ వైద్యుల దినోత్సవం మరియు చార్టెడ్ అకౌంట్ డే సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం జరిగింది. సమావేశానికి మైలవరపు సత్యనారాయణ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ ఐవి రావ్ మాట్లాడుతూ అవయవ దానంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను లయన్స్ క్లబ్లు నిర్వహించడం ద్వారా ఆపదలో ఉన్న అనేక మందికి కొత్త జీవితాన్ని ప్రసాదించిన వారు అవుతారన్నారు. డాక్టర్స్ డే ప్రాముఖ్యతను క్లబ్ కార్యదర్శి కేంద్ర ప్రభుత్వ జాతీయ జల విజ్ఞాన సంస్థ సైంటిస్ట్ కేవీఆర్ వరప్రసాద్ ప్రసంగిస్తూ డాక్టర్ బీసీ రాయ్ వైద్య రంగంలో చేసిన విశేష సేవలను ప్రస్తావించారు. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా డాక్టర్ ఐవి రావ్ను పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ విశ్వేశ్వరరావు ఘనంగా సత్కరించారు. అనంతరం ఇదే వేదికపై డాక్టర్ ఎంబీఆర్ శర్మ, డాక్టర్ గోడవర్తి రామ్మోహన్, డాక్టర్ వాడ్రేవు రవి, డాక్టర్ ఎంపీఆర్ విఠల్, డాక్టర్ రావుల శ్రీరామ్, డాక్టర్ హైమా ప్రసాద్, డాక్టర్ అరుణ్, డాక్టర్ సురభి సాయి, డాక్టర్ పి శివగణేష్ చార్టెడ్ అకౌంట్ డే సందర్భాన్ని పురస్కరించుకుని కాకినాడ రోటరీ గోల్డెన్ జూబ్లీ క్లబ్ సీనియర్ సభ్యులు ప్రముఖ ఆడిటర్ తాళ్ళూరి శ్రీనివాసరాజును ప్రత్యేక జ్ఞాపకం అందచేయగా వెంకట దుర్గా సారీ సెంటర్ అధినేత సుబ్బారావు సన్మాన గ్రహీతలు అందరినీ ప్రత్యేక శాలువాతో సత్కరించి మెమోంటో బహకరించారు. కార్యక్రమంలో క్లబ్ పూర్వాధ్యక్షులు బడే గోవిందరావు, కటకం శ్రీనివాసరావు, కోశాధికారి శ్రీనివాసరావు, కిషోర్ కుమార్, ఆర్పీఆర్ విఠల్, రంగాపట్ల శ్రీనివాస్, సాగర్, పెరాడి మంగరాజు, మండలిక వెంకట శాస్త్రి, సత్తిరెడ్డి, రాఘవరావుతో పాటు అధిక సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు. ప్రపంచ శాంతి గురించి ఒక నిమిషం మౌనం పాటించడం అనేది ఈ లైట్స్ యొక్క ప్రోటోకాల్లో ఒక భాగం అండి. సో దాని తర్వాత ప్రెసిడెంట్ గారు ఓపెనింగ్ రిమార్క్స్ ఉంటాయి. ప్రెసిడెంట్ గారు ఏం చెప్పదొచ్చినారు ఏంటి అనేది అవి ఉంటాయి. ఉన్న తర్వాత మన భక్తులు అయిపోయిన తర్వాత చివరిలో మన ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తే మన దాంతో మనం క్లోజ్ చేస్తాం. ఇది జనరల్గా మన లైట్స్ యొక్క ప్రోటోకాల్ అండి. ఎక్కడైనా ఇంటర్నేషనల్గా and as you know, like Rotary and Lions also having about 208 countries, the service order operation without any selfishness. సేవ ప్రణాళికంగా 1917 సంవత్సరంలో విల్విన్ జోన్స్ అనే ఒక మహానుభావుడు నలుగురు వ్యక్తులతో స్టార్ట్ చేసిన ఈ లైన్స్ ఇంటర్నేషనల్ ఈ రోజు 210 దేశాలు 1.5 మిలియన్ సేవ కార్యకర్తలతో ప్రపంచవ్యాప్తంగా విస్తరించి తిరగడానికి చాలా ఆనందిస్తుంది. ఈ 96 సంవత్సరంలో మేము చేసే సమాజ కార్యక్రమంలో మన పేరెంట్ డాక్టర్స్ అయినటువంటి మనల్ని ఎప్పటి నుంచో అభిమానిస్తున్నటువంటి డాక్టర్స్తో ప్రజలకు విలేజెస్లో కూడా వెళ్ళి వివిధ రకాల సేవా కార్యక్రమాలు చేయించాలని మా ప్రెసిడెంట్ గారి ద్వారా మేము అందరం కూడా నిశ్చయించున్నాము. ఈ విధంగా ఈ సందర్భంలో ఈ డాక్టర్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. వాళ్ళు కూడా సేవ చేయడానికి రెడీగా ఉన్నారు. మా క్లబ్ సభ్యులు అందరి సహకారంతో కూడా మేము వివిధ కార్యక్రమాలన్నీ కూడా అందరికీ ఉపయోగపడేట్టుగా చేయడానికి కూడా మేము ముందు ఉన్నాము. ఇదే సంవత్సరంలో మన లయన్స్ డిస్ట్రిక్ట్లో మన కాకినాడ ఎలైట్ డిస్ట్రిక్ట్ లయన్స్ మెంబర్స్ అందరికీ కూడా ప్రత్యేకమైన సేవలు చేయడానికి ఫ్యామిలీస్ అందరికీ కూడా డాక్టర్స్ అందరూ కూడా ముందుకు వచ్చారు. వారందరికీ కూడా మా అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.